ఎంఆర్ఓ గారు చెప్పేది అందరికి బాట పంపించాలంటాడు, కానీ అంటా అంటాడు, బాట ఉందంటా అంటున్నాడు. అక్కడ ఎవరైనా మన వాళ్ళు పోయి చూసారు సార్? సైట్ లోకి ఎవరైనా మన వాళ్ళు విజిట్ చేశారా? విజిట్ చేశారు. మాట్లాడారు. ఫస్ట్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. ఫస్ట్ ఏమో నేను బాట ఇస్తానన్నా. అది చాలా సంవత్సరాలుగా 20-30 సంవత్సరాల నుంచి బాట ఉంది. అది ఈయన పాత ముందు నుంచి కూడా ఉందంట. అది ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఈ బాట సమస్యలు ఎక్కువ ఈ మండలంలో. వాళ్ళని పోకూడదు అనుకుంటే ఎక్కడ కుదురుతుంది. ఇద్దరు మాట్లాడుకొని అదేంటంటే వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని నేను బాట క్లోజ్ చేస్తానంటే ఈస్ట్మెంట్ యాక్ట్ ప్రకారం వదలాలి కదా. అది ఈ రోజు కొత్తగా వేసాం, మేమేం బాట వేయడం లేదు, గతం ఉన్న బాటే. అది అవతల వాళ్ళు గ్రీవెన్స్ లో పెట్టారు. ఇతను కూడా గ్రీవెన్స్ పెట్టాడు సార్. ఖచ్చితంగా అతని న్యాయం కాదు కదా. ఒక బాట అనేది ఎవరికైనా కూడా మేము ఒకటే, అది కాదు పొలం అంటాడు కదా సార్. ఇతను పొలం నా పట్టాలో ఉంది, బాట ఉంది. అది ఈ రోజు వచ్చి బాట కాదు, పక్క నుంచి బాట ఉంటుంది. అంటే బాట సపరేట్ గా ఉంది సార్. రోడ్ చేసే పొరపాటు వల్ల బాటగా చూపించుకోవడం వల్ల ఈ గొడవలు వస్తుంది. అంటే పాత డైక్లాడ్ వాటి ప్రకారం బాట ఉంది సార్ అక్కడ. పాత సర్వే ప్రకారం, పాత సర్వే నెంబర్ల ప్రకారం వాడి బాట ఉందా? అంటే రీసర్వేలో కదా మార్పు జరిగింది అన్నారు. ల్యాండ్ పట్టా ల్యాండ్ ఫీల్డ్ మీద అయితే బాట ఉంది. కొత్తగా పెంచిన బాట కాదు. వాళ్ళు తన ఎప్పటి నుంచి ఆ బాట వాడుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏదో ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పి బాట పోవడానికి లేదు అంటాడు. వాళ్ళకి బాట ఉన్నట్టు ఉంది సార్, కాగితాల్లో ఉందా? అంతకుముందు కాగితాల్లో ఉంది కదా. ఈసారి ఏం చేశారంటే ఎల్పిఎం బాట సపరేట్ గా పెట్టాలి. కాగితాలు ఉంది సార్, బాట ఉన్నట్టు కాగితాల్లో ఉందా? ఇతను అంతకుముందు రాసుకోండి కాగితాల్లో ఉందంట కదా. ఉందంట కదా అని కన్ఫర్మ్ గా తెలియదు కదా సార్ మీకు కూడా. ఫీల్డ్ మీద బాట ఉంది కదన్నా. ఫీల్డ్ మీద మీరు దగ్గరికి ఇతను వచ్చాడు కాబట్టి మీరు ఇతను మాట్లాడుతున్నారు. అతను వచ్చి ఉంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, అతను ఎప్పటి నుంచో బాట ఉంది, ఇతను ఈ రోజు ఆపకూడదు కదా అంటున్నా. సరే సార్, మనకి గ్రీవెన్స్ క్లోజ్ చేయాలి. అతనే అతను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయకూడదు కదా సార్. అతను ఇంత లోపల ఏం చేస్తాము, మిమ్మల్ని మీ మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం, మీ సర్వే నెంబర్ అవన్నీ చెప్పకూడదు కదా సార్, తప్పుగా సార్. అంటే కానీ ఎంఆర్ఓ గారు పూర్తిగా ఆధారాలన్నీ సేకరించుకొని అక్కడ మనకి అక్కడ స్థలంలో కూడా పోయి చూసి చేస్తే బాగుంటది ఎవరైనా కూడా. అది ఎందువల్ల చెప్తున్నానంటే ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదికని మన మండలంలోని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.